నేనైతే మంది సో నేనైతే కొత్తగా ఛానల్ని అయితే 2 ఛానల్స్ అయితే పెట్టాను అనేది జరిగింది. సో నేనైతే ఇప్పుడైతే మైన్క్రాఫ్ట్ సిరీస్ని అయితే స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సో ఇప్పుడైతే మీరు మైన్క్రాఫ్ట్ బాగా సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ బాగా సపోర్ట్ చేయండి. సో ఇదే ఫస్ట్ మైన్క్రాఫ్ట్ సిరీస్ అన్నమాట. సో క్రియేటివ్లో అయితే ఉన్నాం మనం. సో ఓకే, సో మనమైతే తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, మనమైతే క్రియేటివ్లో ఉన్నాం కదా, అండ్ ఇంకా ఎండర్ డ్రాగన్ గైస్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో విదర్ వర్సెస్ వార్డెన్ అయితే పెడదాం. సో చూద్దాం. ఓకే వార్డెన్, ఓకే డబ్ల్యూఏ ఉండండి, ఇక్కడ వచ్చింది గైస్. సో ఓకే మనం వార్డెన్ చేస్తున్నాను. ఓకే నేనైతే సౌండ్ తగ్గించేసాను, ఎందుకంటే ఆడు రచ్చ ఉంటుంది. ఓకే హెడ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు విద్దర్వి అయితే తీసుకున్నాను. సోల్స్ అండ్ అంత ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళే అంత పవర్ఫుల్ అని మనమైతే అనుకోవాలి. ఓకే సో విద్దర్ని స్పాన్ చేయడం కోసం మనకి ఫస్ట్ సోల్స్ అండ్ ఇంకా విద్దర్ స్కల్స్ తీసుకొని ఇంకా మనకు గూగుల్ ఉంటుంది అలా ప్లేస్ చేయాలి. సో సెకండ్ ఈ స్కల్స్ని మనం టాప్ మీద ప్లేస్ చేసేస్తే సో మనోడు యాక్టివేట్ అయిపోయాడు. సో చూద్దాం ఎవరు బీవచ్చమైన బ్యాటిల్ గైస్. మీరే చూడండి, నేనైతే చూపిస్తాను, చూసేయండి. సో బాగా కొట్టుకుంటున్నారే. ఓకే ఒకసారి సౌండ్ పెంచుతాను. ఉంటుందన్నమాట రచ్చ, అందుకే మీకైతే సౌండ్ తగ్గించాను. సో మనం ఓకే ఎవరు గెలుస్తారు చూద్దాం గైస్. ఓకే మనం చూద్దాం ఎవరు గెలుస్తే అలా విజేత. సో ఓకే చూద్దాం. ఏంటి గైస్, వార్డెనే ఎక్కువ కొడుతుంది, ఇద్దరు ఎక్కువ కొట్టట్లేదు గైస్. సో ఈ బ్యాట్ లేదు ఒకటి. ఓకే చూద్దాం. సో సగం అయితే హెల్త్ చేసింది. సో వాటర్ అది వేసాడు గ్యాస్. విదర్కైతే సగం హెల్త్ అయితే పోయింది. చూడండి సగం హెల్త్ అయితే పోతుంది. సో మనం దీన్ని కిక్ చేయొచ్చు అంటారా? విదర్కైతే చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది గాయస్. చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ విదర్కి హాఫ్ తగ్గిపోయింది. హాఫ్ కాదు, కొంచెం ఎక్కువే తగ్గింది. కానీ వార్డెన్కి 500 హార్ట్స్, దీనికైతే ఎంత ఉంటుందో మనకి చెప్పలేము. ఓకే సో మనం చూద్దాం ఇక్కడ నుంచి బ్యాటిల్. ఓకే ఓకే అవును వెదర్ కదా ఇది, పాయిజన్ ఎఫెక్ట్ ఆడికి తగులుతుంది. ఏమో మరి వార్డెన్ గెలుస్తుందో ఎవరు గెలుస్తారో చూద్దాం. గైస్ ఏంటి వార్డెన్ అయితే ఎక్కువ కొట్టేస్తుందని అయితే అనుకుంటున్నాను. సో చూడండి విద్దర్ అయితే సరిగ్గా డ్యామేజ్ చేయలేకపోతుంది. ఇదైతే కొట్టేస్తుంది, అవునండి కొట్టేస్తుంది. వార్డెన్ అయితే కొట్టేస్తుంది అనమాట. సో విద్దర్ అయితే ఏం చేయలేకపోతుంది. ఎంత ఉంది కదా హెల్త్. వార్డెన్ గెలుస్తాడో లేదో చూద్దాం. అది ఇప్పుడైతే ఆఫ్ అయిపోయిందనమాట. చూడండి ఇప్పుడు అయ్యో ల్యాగ్ అయిపోతుంది. సో గ్యాస్ ఈ రేంజ్లో ఏంటంటే అది ఇప్పుడు తప్పించుకుంటుంది అనమాట. బ్లాక్స్ బ్రేక్ చేసి పడేస్తుంది. వార్డెన్ చాలా స్ట్రాంగ్ గ్యాస్. చూడండి సగం హెల్త్ని లాగించేశాడు. ఇంకోండి మీకు పైన కనబడుతుంది కదా, అదే అయిపోయింది. విదర్ పని అయిపోయింది. విదర్ పని అయిపోయింది.
వాడు ఏంటబ్బా ఇంకా బతుకున్నాడు. ఇంకా వెదర్ స్పాన్ చేస్తే వాడిని పడి కూడా కట్టాం. ఎందుకంటే వాడు ఎక్కువ డ్యామేజ్ అయ్యాడబ్బా. బాగానే డ్యామేజ్ అయ్యాడు అనుకుంటున్నాను ఏంటి, డ్యామేజ్ బాగానే అయ్యాడు, చాలా ఎక్కువ అయ్యాడు. సో గాయ్స్ మనమైతే సర్వైవల్ అయితే చేద్దాం. సో ఈ వరల్డ్లో కాదు, ఈ వరల్డ్లో వార్డెన్ అయితే ఉన్నాడు. సో వాడిని తప్పించుకోవడానికి నేను న్యూ వరల్డ్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఎక్కడ ఉంది? ఓకే, లెట్స్ గో. న్యూ వరల్డ్కి వెళ్ళిపోదాం. ఓకే, మళ్ళీ న్యూ వరల్డ్ని అయితే క్రియేట్ చేసేస్తాను. సో ఇది క్రియేట్ అయ్యి చూపిస్తాను. ఓకేనా గాయస్? ఏంటో వింత ఐలాండ్లో స్పాన్ అయ్యాం. ఏందో మరి వుడ్ కొడదాం. ఓకే, వుడ్ అయితే మనం కొట్టేద్దాం. వుడ్ కొడుతుంటే ఇది వచ్చింది. సో ఓకే, వుడ్ అయితే మనం అయితే కొట్టేద్దాం. ఓకే, సో మన అయితే సర్వైవల్ ప్యూర్ అయితే కాదు. సో ఎండర్ డ్రాగన్ అయితే కిల్ చేయడం కాదు గైస్, చెప్పేసాను. సో ఓకేనా, అది ఇప్పుడు మనం వుడెన్ లాగ్స్ని కలెక్ట్ చేసి అండ్ ఇంకా ఇది కొంచెం ఎక్కువ స్టిక్స్ చేసి వచ్చి క్రాఫ్టింగ్ టేబుల్ని ఒకటి చేస్తే ఇక్కడ పెట్టేద్దాం. పెట్టాక ఒక యాక్స్ అండ్ ఇంకొక పికాక్స్, ఎందుకంటే గొర్రెలు వేసేయాలి, బెడ్ కావాలి కదా. ఓకే, గొర్రె బిడ్డలు ఇదేంటబ్బా ఎంత ఉంది. ఏమో మరి ఇది వస్తుంది, ఏమో మనకి దొద్దులేండి. చెప్పదాన్ని ఇంక వెళ్దాం. సో మంచి ఐలాండ్ అయితే కావాలి గాయస్, ఇదేమైనా మంచి ఐలాండా? సో ఇప్పుడైతే క్రియేటివ్ వాడదాం. ఓకేనా, చెప్పా కదా ప్యూర్ సర్వైవల్ అయితే కాదు. ఎక్కడైనా అడ్డదిడ్డంగా ఉంటే మాత్రం నేను క్రియేటివ్ వాడాల్సిందే. సో ఓకేనా, అండ్ ఇంకా మనం పదండి ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఈ గ్యాస్ మళ్ళీ బ్యాక్ నుంచి వస్తుందబ్బా, ఇదే చిరాకు నాకు. సో ఓకే, లోడ్ అయితే అయిపోయింది. ఏంటి? ఓకే అవుతుంది, ఇప్పుడు అవుతుంది. ఎంతసేపు గ్యాస్ వీడియో ఎక్కువ లెంత్ అయితే అయిపోద్ది. సో ఇంకే కదా స్కిప్పింగ్ చేస్తా గ్యాస్ మళ్ళీ. సో గ్యాస్ మళ్ళీ అయితే వచ్చేసామన్నమాట మన వరల్డ్లోకి. సో క్రియేట్ అయితే అవుతుంది ప్రస్తుతానికి. సో క్రియేట్ ఎక్కువ అవ్వాలి సో అవుతుంది. ఓకే, ఇంకా అవ్వట్లేదేంటి? సో గైస్ ఇదేంటో అవ్వట్లేదు, ఇంకా అవ్వట్లేదు, అవుతుంది. కొంచెం లోడింగ్ అయితే అవుతుంది. అయిపోయింది గైస్. ఓకే వచ్చేసాం. సో మంచి ఐలాండ్కి అయితే వెళ్దాం. అయ్యో సర్వైవల్. ఓకే, క్రియేటివ్ పోదాం. ఓకే, మంచి ఐలాండ్కి అయితే వెళ్దాం. సో అక్కడ మనం అయితే ఓకే ఇంటిని కట్టుకోవాలి. ఏంటబ్బా ఈ ప్లేస్ చెత్త స్పాన్ ఇది గాయస్. ఎవరు ఇక్కడ స్పాన్ అవ్వకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయలేం. అక్కడ ఏమైనా నది ఉంటే అందులోంచి కొంచెం దూరం వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ నదేమీ లేదే. సో ఓకే, బెడ్ రాక్ కిందకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకు బెడ్ రాక్ కిందకి అనుకుంటున్నారా? సో కొంచెం బెడ్ రాక్ నుంచి కొంచెం దూరం వెళ్ళిపోవచ్చు కదా, అప్పుడు ఇది దాటగలమో లేదో తెలీదు. బెడ్ రాక్ దగ్గరికి పోదాం పదండి. సో బెడ్ రాక్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏదో కనబడింది అప్పుడు నాకు. ఇక్కడే నాకు ఏదో కనబడింది. అదే కొంపదీసి డైమండ్ కాదు గోల్డ్లా అయితే కనబడింది అన్నమాట. డిగ్ చేద్దాం, చూద్దాం. ఏం లేదు పదండి, మళ్ళీ స్టార్ట్. అయిపోయింది, వచ్చాం. ఓకే, మనం ఇంకా ఇక్కడ నుంచి తవ్వుదాం.
పైకి. లెట్స్ చలో. పద పోరా. ఏమైంది? ఇది ఎవడో మర్చిపోయాను గ్యాస్ పేరు. సో పద ఫాస్ట్ పద. ఓకే డిగ్గు. సో గ్యాస్ మీకైతే ఏం కనబడట్లేదు కదా, ఒక్క 2 నిమిషాలు. గ్యాస్ మళ్ళీ ఇక్కడే చిక్కుకున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? గ్యాస్ ఇప్పుడు సర్వైవల్ అయితే మానేయచ్చు. సో గ్యాస్ ప్లీజ్ ఏమనుకోవద్దు. సో సర్వైవల్ అయితే కట్ చేసేసాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, ఓకేనా? అండ్ ఇంకా మనం ఏం చేద్దామంటే, సో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో మీకు ఒకటి చెప్తాను, ఒకటి చేస్తాను, ఓకే? సో దానికి కావాల్సింది ఏదో ఒక బ్లాక్ తీసుకోండి, గోల్డ్ అయినా ఏదైనా సరే తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమంటారు, బటన్ ఒకటి తీసుకోండి. బటన్ తీసుకొని అండ్ ఇంకా నెక్స్ట్ రెడ్ స్టోన్ డస్ట్ తీసుకోండి. అండ్ ఇంకా వాటర్ బకెట్ తీసుకోండి, WAT. ఓకే వాటర్ బకెట్ అయితే వచ్చేసిందండి. అయ్యా ఏదో పోగొట్టుకున్నా. రెడ్ స్టోన్ డస్ట్, వాటర్ బకెట్, ఇంకా రిపీటర్స్ తీసుకోండి. అండ్ ఇంకా TNT. సో TNT కూడా తీసుకోండి. సో TNT కూడా తీసుకొని ఇంకా ఒక మంచి ఏరియా ఇక్కడే బాగుంది. అండ్ ఇంకా మనం ఫస్ట్ ఇప్పుడైతే 7 గోల్డ్ బ్లాక్స్ నుంచి పడదాం. 1 2 3 4 5 6 7. అండ్ ఇంకా ఇలానే మళ్ళీ ఇక్కడ ఒకటి పెట్టి 1 2 3 4 5 6 అండ్ ఇంకా 7. అండ్ ఇంకా స్లాబ్లు ఇక్కడ ఉంటాయి కదా. సో మనం టైప్ చేయకుండా ఈజీ తీసేస్తాను నేను. ఇంకా స్లాబ్ ఇక్కడ ఉంటుంది. ఇంకోండి గ్యాస్ స్లాబ్ ఏదో ఒకటి స్లాబ్ తీసుకోండి, ఇక్కడైతే ప్లేస్ చేసేయండి. అండ్ ఇంకా వాటర్ బకెట్ ఉంటుంది కదా, ఇక్కడైతే పెట్టేయండి. ఇంకా TNTని 3 పెట్టండి. అండ్ ఇంకంతే. ఇంకా బటన్ ఇక్కడ పెట్టేసి అదే. అండ్ ఇంకా రెడ్ స్టోన్ ఇలా పెట్టేయండి. అండ్ ఇంకా ఇక్కడ ఒక రెడ్ స్టోన్ పెట్టి రిపీటర్స్ తీసుకొని మ్యాక్సిమంలోకి పెట్టండి. 1 2 3 1 2 3. సో గైస్ 3 రిపీటర్స్ పెట్టాలి. 1 2 3 పెట్టాక మీకు నెక్స్ట్ మళ్ళీ రెడ్ స్టోన్ తీసుకొని అండ్ ఇంకా మనం ఇలా తీసుకోండి. ఇంకా మళ్ళీ 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇక్కడ ఒక TNTని పెట్టేసి అండ్ ఇంకా ఇక్కడ రెడ్ స్టోన్ పెట్టేస్తే మన లాంచర్ రెడీ. అండ్ ఇంకా ఇక్కడ బటన్ వస్తామనుకోండి, ఇంకొక నిమిషం ఏంటంటే కాల్ చేసేస్తా. ఓకే లెట్స్ ఓకే. చూడండి ఇప్పుడు గ్యాస్, ఇప్పుడు దమ్మే చూడండి లాంచర్, ఇది TNT లాంచర్. సో అవును కదా, TNT ఇది మర్చిపోయినాయి. ఓకే TNTని అయితే మనం పెట్టేద్దాం. ఇక్కడ ఒకటి అంతే. 4 పెడదాం ఒకసారి. ఓకే రెడ్ స్టోన్ ఆర్ ఏడి రెడ్ ఇక్కడ వచ్చేసింది గాయస్. రెడ్ స్టోన్ డస్ట్ పెట్టేసామా అండ్ ఇంకా బటన్ వచ్చేసామా అండ్ ఇంకా ధరేయాలి ఇప్పుడు. ఇది అసలు పేలిందా గాయస్? మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరేం చెప్పండి, పేలిందా అసలు? నాకు అర్థం కాదు. ఓకే ఇక్కడ ఒకటి ఇంకా దబేయాలి ఇప్పుడు. అయ్యో మర్చిపోయినా, అమ్మయ్య. ఓకే
దబే గ్యాస్ ఇక్కడ వెళ్ళింది. ఇంకా 1 2 3 పెట్టేసి. సో ఇది మీ ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడానికి కాదు, ఇది ఆడుకోవడానికి మంచి గ్యాడ్జెట్ అంటే డివైస్. ఓకే 1 2 3 బూమ్. సో మనం ఇక్కడ కూర్చుందాం ఏమైద్దో చూద్దాం. ఓహో గ్యాస్ మనం కూడా లేచిపోయాం. సో గ్యాస్ మనం కూడా లేచిపోయాం అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏదో పెట్టి సో ఇందులో ఆడుకోవాలనిపిస్తుంది నాకు. సో మన దీని మీద కూర్చోవచ్చు. చూడండి ఇప్పుడు ఎగిరిపోద్ది బుమ్మ. సో దీపావళికి మీరు మైన్క్రాఫ్ట్ ఆడుతున్నట్టయితే ఇది మంచి ప్రోడక్టే. సో మనమైతే మార్నింగ్ చేసేద్దాం. ఓకే DAY డే. ఓకే డే అయితే మనం నొక్కేసినట్లయితే డే అయిపోద్ది. 1 2 3 లెట్స్ బూమ్. సో గైస్ మనమైతే ఇక్కడ అడ్డేసుకుందాం. అయ్యా అది నా పేరు నుంచి వెళ్ళిపోయింది కదా. సో గైస్ మనమైతే ఇలా రీలోడ్ చేయడమే. ఒక ఐడియా గైస్, నాకు ఒక ఐడియా వచ్చింది. 1 minute, ఓన్లీ 1 second, 1 minute. సో డిస్పెన్సర్స్ తీసుకుందాం. సో డిస్పెన్సర్ రెడ్. ఓకే బటన్ అంతే. సో ఇప్పుడు మీరు ఇదొక 1 2 3 4 5 6 బ్లాక్స్ పెట్టేయండి. సో సేమ్ ఇందాక చేసిన దాంట్లోనే ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే 1 1 2 ఓకే 3 4 5 స్లాబ్. సో స్లాబ్ని తీసుకోండి. ఓకే స్లాబ్ తీసుకోండి. ఎక్కడ ఉందబ్బా స్లాబ్ తీసుకోండి. ఇంక ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టేయండి. అండ్ ఇంకా ఈ రెండు పనికి రావు అన్నమాట. మీకు చెప్పింది వినండి గైస్, నేనైతే ఇక్కడ చెప్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ బటన్ పెట్టేయండి. ఇంకా ఇక్కడ 1 500 అయ్యా ఏంటి గైస్ ఇదే నాకు అర్థం కావట్లా. 1 2 3 ఇంకా ఇక్కడ బ్లాక్ కావాలి గైస్. ఒకటి బ్లాక్ తీసుకొని దీని బదులు ఇది పెట్టండి. నేను ఇంకా దీనిపైన ఇది పెట్టేయండి. అంతే సింపుల్. కాకపోతే తప్పొచ్చింది. అండ్ ఇక్కడ నుంచి బటన్ని ఈడ ప్లేస్ చేసి ఇంకా రెడ్ స్టోన్ని ఇక్కడ 3 ప్లేస్ చేసేయండి. ఇంకా ఇక్కడ వాటి పెట్టేసి సెట్. ఓకే ఇప్పుడు రిపీటర్స్ స్పీడ్ హౌస్ మనం తీసుకున్నట్లయితే వీటిని మ్యాక్సిమంలోకి సెట్ చేయండి. మ్యాక్సిమం ఓకే మ్యాక్సిమంలో సెట్ చేసి ఓకే మళ్ళీ మ్యాక్సిమంలోకి సెట్ చేయాలి. రిపీటర్స్ ఏవే ఓకే రిపీటర్. అయ్యో ఇట్లా కాదు గైస్, ఇలా మ్యాక్సిమంలోకి అయితే సెట్ చేసి పడేయాలి. ఓకే ఇలా ఇలా కనుక మనం చేసినట్లుగా అయితే ఇప్పుడు మనకి లాంచర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అయ్యో చిచి కలిసిపోయింది. కలిసిపోకూడదు గైస్, చెప్తున్నాం కదా కలిసిపోకూడదు. కలిసిపోతే తప్పు. ఒక్క బ్లాక్ ఇది ఇలా బ్రేక్ చేసి అండ్ ఇంకా 1 నిమిషాల నుండి ఇక్కడ ఉన్న రిపీటర్ని బ్రేక్ చేసేయండి.
ఇంక ఇక్కడ ఒక బ్లాక్ అని పెట్టి ఇంక ఇలా 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 చేసేయండి. ఇలా చేసి ఇక్కడ రిపీటర్స్ మొత్తాన్ని బ్రేక్ చేసి ఇంక ఇలా చేస్తే సెట్ అయిపోద్దేమో, ఏమో తెలీదు అవుద్దో లేదో. అండ్ ఇంకా ఇది ఇలా పెట్టేసిన తర్వాత క్రౌన్ చదువుదాం, ఇంకా పెట్టేద్దాం, అంతే. సో సింపుల్. ఇంక మూడిట్లోనే మనం పెడదాం TNT, ఇంకా TNT. ఓకే, TNT కొన్ని ఎక్కువ తీసుకున్నాం. ఎక్కడి నుంచి 3 స్టాకులు సరిపోతాయి, కానీ ఎక్కువ తీసుకున్నా. ఇంకా వాటర్ బాకెట్ కదా, 1 2 ఓకే, 3 4 5 6 ఓకే సెట్. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేసి అయితే సెట్ చేద్దాం. WATER వాటర్. అండ్ ఇంకా వాటర్ బకెట్ని తీసుకొని ఇక్కడ పోసేసి వెనుకనే మనం అన్నీ జల్లేస్తే అయిపోతుంది. ఒక సెట్. కట్ గాయస్, ఇదేంటబ్బా ఇక్కడ అవ్వట్లే. వెయిట్ మినిట్, ఏమైంది దీనికి? వెయిట్ ఏదో తప్పు జరిగింది, అంతే. ఏదో తప్పు జరిగింది ఇక్కడ, కనెక్షన్ ఉండవు, అదొక్కటే తప్పు జరిగింది. సో రెడ్ స్టోన్ మళ్ళీ తీసుకోవాలి, రెడ్ స్టోన్ తీసుకొని అండ్ మళ్ళీ ఇలా పెట్టి ఇక్కడ ఏది పెట్టి ఇక్కడ అంతే. సెట్ బటన్ సెట్, ఇంకా బటన్. ఓకే, మనం బటన్ తీసుకుని నేను ఇంకా ఇక్కడ కనుక పెట్టేసి, సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గైస్. వస్తా లేకపోతే మనండి. ఓకే, మళ్ళీ కట్ గైస్. ఏంటి, ఏం జరిగింది అసలు? ఏమైంది అసలు? ఏంటిది నాకు అర్థం కాదు. ఇక్కడ TNTలు నింపలేదు కదా. షట్ నేను మర్చిపోయానే, ఒక TNT నింపలేదు. సారీ గైస్, నా ప్రాబ్లం. TNT ఏంటిది? ఏంద్రా ఇది నేను చూడలా. చెప్పేట TNT రావట్లా. TNT ఫాస్ట్గా తీసుకొని ఇందులో ఒక స్టాక్ నింపేస్తే సెట్. అండ్ ఇంకా ఫ్లిప్. ఓకే, చూద్దాం, వెళ్దాం. దివాళీకి ఇది చాలా పనికి వస్తుంది అన్నమాట. సో దివాళీ ఇలా చేసుకోవచ్చు. ఒరే గర్ల్స్, ఆశ్చర్యం. సో మహాదారుణం ఆశ్చర్యం. సో నేను 2 సార్లు అయితే ఫ్లిప్ చేశాను. ఏంటి వెనక్కి వెళ్ళిందే అనుకుంటున్నాను. సో అవును, TNT లేవు. కట్ బూమ్. ఏం చేయం. సో గాయ్స్, కష్టపడ్డా, పని చేశా, సాధించా. కాకపోతే ఇక్కడ తీసి పెట్ట ఇంకా ఫట్. ఓకే, ఇక్కడ కూడా ఒకటి. ఓకే బటన్ పోయింది, మనం బటన్ పెట్టాము. క్రౌన్స్ అవ్వాయి, క్రౌన్స్ అవడానికి రావట్లే. ఓకే ఉండొచ్చు కదా. ఓకే గైస్, మనం ఏదో బటన్ పెట్టేసి నొక్కేసినట్లు అయితే
మెకానిజం రాలే. నో 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 మెకానిజం రాలేదంటే ఏదో తప్పు జరిగింది. ఓకే 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 ఇదా ఓకే 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 అండ్ ఇంకా ఇది కట్ చేసి ఇది పెడితే సెటప్ అండ్ ఇంకా సెటప్ని నొక్కేసామా అండ్ ఇంకా మూమెంట్ అంటే వచ్చేది బూమ్ అని బ్లాస్ట్ అయిపోయింది. అయ్యో దగ్గర పోయింది, గుడి గుబేరమని ఉంది. మళ్ళీ ఒకసారి పోయింది అనుకున్నా నాదే. అండ్ ఇంకా లివర్ పెట్టేద్దాం. ఎల్ల ఇవి లివర్ వస్తుంది. లివర్ బటన్ బదులు లివర్ పెట్టేద్దాం. అవి క్రౌన్స్. ఇప్పుడు లివర్ని ఒత్తేద్దాం. సో గ్యాస్ బాగానే వెళ్తుంది అనొచ్చు. ఓకే బట్ స్వాహ. సో మనం ఇలా ఎక్కువసార్లు వచ్చేద్దాం. నాయనా ఏంటిదే వెనక్కి వెళ్ళిందే అర్థం కాదు. డిస్పెన్సర్లు కాదులేంటి గాయస్ నాకు. సో మనం మిషన్ అయితే బాగానే పనిచేస్తుంది. వత్తదరమా కళ్ళు చెరిగిపోయేలా ఉంది వరమా. సూపర్గా ఉంది గైస్. నాకు TNT లాంచర్ అనమాట. ఇది TNT లాంచర్ అనేది పెట్టుకున్నాం. చాలా ఎక్కువ పెట్టేద్దాం. ఇంకా బూపి వచ్చాం. సో గైస్ నో మై గాడ్. సో మన సిస్టమ్ చూడండి ఎంత పవర్. సో చూడండి ఇప్పుడు మనం ఎక్కువగా ఫ్లిట్ చేసేస్తున్నట్టుగా అయితే బాబాయ్ పేలిపోయింది. ఏటేటి పోతుందో నాదా. సో ఒక్కసారి ఫ్లిప్ చేస్తే మనకి ఎక్కడో ఇలా పడుతుంది. సో ఇది ఒక TNT లాంచర్ కాదు, దీపావళికి కూడా చేసుకోవచ్చు. సో చూడండి గాయస్ ఇది దీపావళికి చాలా అయితే యూజ్ అవుతుంది. సో మనం ఎక్కువ ఫ్లిప్ చేసినట్లుగా అయితే ఏమవుద్ది. అయ్యా దీపావళికి కాదు కదా, సూపర్గా యూజ్ ఇది. సో ఇది మీకు ఏదైనా అటాక్కి ఎక్కువసార్లు ఫ్లిప్ చేయాలి. ఓ మై గాడ్ అడ్డుపడుతున్నాయి అన్నీ. ఏంటి బా ఇది. అయ్యో అడ్డుపడుతున్నాయి, నాకేమర్థం కావట్లేదు. సో ఎక్కువ ఉన్నాయి. సో ఈసారి ఎంత ఫాస్ట్ ఫ్లిప్ అయితే అంత ఫాస్ట్గా చేసేద్దాం. ఇప్పుడు మన గుడివేలు అయిపోయింది. అమ్మ బాబోయ్ పేలిపోయింది. సో గైస్ ఈ వీడియోకి ఇంత మరి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.